హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో చెక్క లవంగాలు అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత 2 మినిట్స్లో ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గిపోతాయండి. మగ్గిపోయిన తర్వాత మనం 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మనకు కొంచెం ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదండి. అప్పుడు మనం కొంచెం అందులో ఒక టమాటా అనేది కట్ చేసేసుకోవాలండి. మన టమాటా మగ్గడానికి 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మగ్గనిస్తే టమాటా అనేది మగ్గిపోతుందండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయినాక అందులో చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం ముందుగా చికెన్ని కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ని మనం అందులో వేసుకోవాలండి. మనం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1/2 కేజీకి చెప్తున్నానండి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు అంతా దానికి పట్టించి కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మనకు గ్రేవీ అనేది మంచిగా మగ్గిన తర్వాత గ్రేవీ అనేది వచ్చేస్తుందండి. ఆ గ్రేవీలోనే కావాలంటే గ్రేవీలోనే ఫ్రై చేసుకోవాలి చికెన్ని. అందులో మనకు టేస్ట్కి తగ్గంత మనం కారం వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ కారం, మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 2.5 స్పూన్స్ వేసుకున్నానండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలకు కారం పట్టేంత వరకు మనం చికెన్ని బాగా కలుపుకోవాలండి. చికెన్ని బాగా కలుపుకున్నాక ఒక 2-3 మినిట్స్ మనం చికెన్ని బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు చికెన్ మసాలా, ధనియా పౌడర్ అదంతా బాగా చికెన్లో వేసుకోవాలి. అది బాగా పట్టేంత వరకు చికెన్ 5 మినిట్స్ అలాగే ఒక లో ఫ్లేమ్లో 5 మినిట్స్ అలానే ఉంచితే మనకు చికెన్ అనేది బాగా రెడీ అవుతుందండి. 5 మినిట్స్ అలానే ఉంచాం కాబట్టి చికెన్కి మసాలాలంతా బాగా పట్టి ఆయిల్ అనేది పైకి తేలిందండి. ఇప్పుడు మన చికెన్ అనేది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవాలండి. పూరీకైనా, చపాతీకైనా, రైస్కైనా దీనిలో తిన్నా కూడా బాగుంటుందండి. లావణ్యశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.